హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మేము రోస్టరీ కాఫీ హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మనకి లొకేషన్ బంజారా హిల్స్లో ఉంది. సో అందరూ చాలా బాగుంటుంది అంటే ఒకసారి మేము కూడా టేస్ట్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళేసరికి 5:30 to 6 అయింది, ఈవినింగ్ కదా. అక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది, పైన గ్రీనరీ అండ్ లైట్స్ ఎఫెక్ట్స్ అంతా చాలా బాగుందన్నమాట. సో కొంచెం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. మేము ఒక 10 minutes 15 minutes అయితే వెయిట్ చేసాము. బట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము లోపలికి వెళ్ళామన్నమాట. లోపల చూస్తే లోపల కూడా చాలా ప్లెజెంట్గా, చాలా కాఫీ స్మెల్ అంతా చాలా బాగుందన్నమాట. సో మాకైతే లోపల అంబియన్స్ కానీ కాఫీ స్మెల్ కానీ చాలా బాగా నచ్చింది. సో ఇంకా మేము అక్కడ వచ్చేసి మనకి స్కానర్ చూపిస్తాను అనమాట. అది స్కాన్ చేస్తే మనకి మెనూ అంతా వస్తుంది. మేమైతే ఇంకా ఒకటి కాఫీ అండ్ మొజితో అయితే ఆర్డర్ చేసాము. కాఫీ వచ్చేసి మా హస్బెండ్ ఆర్డర్ చేశారు, నేను మొజితో ఆర్డర్ చేశాను. కాఫీ వచ్చేసి ఇక్కడ ఫేమస్ అనమాట, క్రాన్బెర్రీ కాఫీ. సో ఇది ఇక్కడ రోస్టరీలో ఫేమస్ కాఫీ అంటే ఇదే అనమాట. సో ఒకసారి నాకు బేసిక్గా కాఫీ అంటే ఇష్టం, బట్ బిటరీగా ఉంటే ఇష్టం ఉండదు. ఒకసారి టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో అలాగే మొజితో అనేది నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే రోస్ట్ కాఫీ అంటే మోస్ట్ కాఫీలే కదా ఫేమస్. సో నాకు మొజితో అయితే అంతగా నచ్చలేదు. కాఫీ బాగా నచ్చిందనమాట. కంపేర్ టు మొజితో కాఫీ నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా వెళ్తే క్రాన్బెర్రీ కాఫీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము పాస్తా అనుకున్నాం. ఆ మెనూలో చూస్తే ఇది పాస్తా లాగా అనిపించింది, బట్ వచ్చిన తర్వాత చూస్తే ఇది నూడిల్స్ అనమాట. సో నూడిల్స్ విత్ ప్రతిదానికి నూడిల్స్ విత్ బన్ ఆర్ పాస్తా విత్ బన్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది మనకి స్పైస్ అనేది లెస్ స్పైస్ ఉంటుంది, మనకి మధ్య మధ్యలో వెజిటేబుల్స్ అవన్నీ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది. విత్ బన్తో మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. దాంతో వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే మనకి స్ప్రౌట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే మేము స్ప్రౌట్స్ తిన్నాము, దాంట్లో మనకి పొమోగ్రానేట్ సీడ్స్ అవి యాడ్ చేశారు. స్ప్రౌట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ బర్గర్ అయితే తిన్నామన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అనమాట పాస్తా. ఇదైతే మిక్స్డ్ సాస్ పాస్తా అనమాట. టేస్ట్ అయితే ఆసమ్ ఉందన్నమాట. మీరు ఎవరైనా వెళ్తే ఇది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.